మీరు నష్టపరుస్తుంటే కదా జగన్ గారు వెళ్ళింది. ఇంకా ఈ నెలాఖరు దాకా బంగారుపాలెం ప్రాంతంలో రైతు దిగుబడి మార్కెట్కి వస్తుందా రాలేదా? వస్తుంది కదా ఈ నెలాఖరు దాకా. జగన్ గారు ఏం తప్పు చేశాడు? జగన్ గారు కనుక నూజివీడు వెళ్తే, తుని తోతాపురి రైతు దగ్గరికి వెళ్తే, ఇవాళ నూజివీడు వెళ్ళి ఉంటే, లేదా చంద్రగిరి ప్రాంతంలోని దామల చెరువుకి వెళ్తే, మీరు అంతా అయిపోయాక వచ్చేవంటే మార్కెట్ మూసేశారు కదా జగన్మోహన్ రెడ్డి. లేదా రైల్వే కోడూరో రాయచోట మార్కెట్కి వెళ్తే, ఇదేంటే అయిపోయి మార్కెట్లు మూసేశాక రైతంతా నాశనం అయిపోయాక ఇప్పుడు వచ్చేవంటే అని మీరు అడగచ్చు. అసలు ముందెళ్ళాల్సిన వాడు ఎవడు? అసలు జగన్ అప్పుడు వచ్చావు అంటారు. అసలు రైతు దగ్గరికి ముందెళ్ళాల్సిన వాడు ఎవడు? ఎవడెళ్ళాలి అని అడుగుతున్నాను. వెళ్ళరా మీరు? ఎందుకు వెళ్ళరు? రైతు కష్టంలో ఉంటే మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాను. మీరేం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, ఏ జగన్ ఇప్పుడు వెళ్తావా? మరి ఎప్పుడు వెళ్ళాలి? మీరు బాగా మేస్తా, పైనుంచి కింద దాకా అందరూ మేసే పనిలో ఉండి మీకు సోయి లేకుండా ఉంటే ఏం చేస్తాడు? అధికారం లేనివాడు అంకుశం పెట్టి పొడవటానికి ఏం చేస్తాడు? మరి ఎప్పుడప్పుడు రావాలి కదా. అది తప్పు అంటారా మీరు? ఇవాళ ఇంకొకటి, టీవీపై మూర్తి గారు బాగుంటాడు, మంచి తాను అమెరికాకి కూడా తిరుగుతున్నాడు. వచ్చేసాడు అమెరికా నుంచి, బిజీగా అక్కడ అయిపోయినట్టుంది, ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసి ఆయన కర్ణాటకలోని జేడీయూ ఎమ్మెల్యేని ఒక లైన్లోకి తీసుకున్నాడు. ఏమిటండి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటకలో 16 రూపాయలు అంటున్నారు, అది అడుగుతాడు. అబ్బే లేదండి, ఇక్కడ గవర్నమెంట్ చాలా దరిద్రం అండి, చాలా చండాలమైన గవర్నమెంట్ అండి. మా మంత్రి, కేంద్ర మంత్రి లెటర్ రాసినా కూడా ఇక్కడ మాకు గతి లేదండి, దిక్కు లేదండి, 4 రూపాయల మించి మా దగ్గర ఎవడో కొంటలేదండి అని చెప్పి టీవీలో చెప్తున్నాడు ఆ కుర్రాడు, ఆ ఎమ్మెల్యే. ఇది కేంద్ర వ్యవసాయ శాఖ మార్చులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఈయన కర్ణాటకకి సంబంధించినటువంటి ఎంపీ, ప్రస్తుతం కేంద్ర మంత్రి. ఎవడైతే నన్ను టీవీపై మూర్తి గారికి వచ్చి చెప్తున్నాడో మా స్టేట్ గవర్నమెంట్ చండాలమండి, చెప్తండి, 4 రూపాయల మించి కొంటలేదండి, మేము రైతులు ఏడుస్తున్నామండి అని చెప్తున్నాడు కదా. వాళ్ళ నాయకుడు, ఆ చెప్పిన ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఉత్తరం రాశాడు. మామిడికాయల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు, కేంద్ర ప్రభుత్వం ఏదో రావాలని చెప్పాను. అయితే ఆయన రాశాడు, కైండ్లీ రిఫర్ టు యువర్ లెటర్ డేటెడ్ 24 జూన్, ఆయన 24వ తారీఖు రాశాడు. బై విచ్ యూ హ్యావ్ బీన్ డ్రాన్ అటెన్షన్ టు ది డిఫికల్టీస్ బీయింగ్ ఫేస్డ్ బై మ్యాంగో ఫార్మర్స్ డ్యూ టు ది మార్కెట్ కండిషన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ ది adjoining states. In this regard, I would like to inform you that under market intervention scheme on mango for the marketing year 25-26 in the state of Karnataka, the maximum quantity of 2,50,000 metric tons at the rate of rupees 1616 has been approved. కేంద్ర మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాశాడు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి 24 జూన్ లెటర్ రాశాడు. కేంద్రం నుంచి విమానాల్లో డబ్బులు వచ్చేసి 16 రూపాయలకి, అంటే టన్ను 1600కి, క్వింటా 1600కి పుణ్యాత్నారు కాకపోతే మనం అనుకున్నాం. నిజంగా మూర్తి గారు, థ్యాంక్స్ టు మూర్తి గారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, జేడీఎస్, అంటే కర్ణాటకలో జేడీఎస్ జేడీయూ అయింది కుమారస్వామి గారిది, జేడీఎస్, భారతీయ జనతా పార్టీ, ఇట్లాంటి పార్టీలన్నీ కలిసి ఏలుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అనేది అర్థమవుతుంది కదా. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేనే, మనం చెప్పట్లా. మా పార్టీ నాయకుడికి, కేంద్ర మంత్రికి విలువ లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి విలువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో
రైతుల్ని కాల్చుకు తింటుంది, చంపుకు తింటుంది అని చెప్పిన దాన్ని జగన్ గారు ఆడోడు చెప్తాడు, ఈయన చూసా జగన్ గారు మోసం, జగన్ గారు అబద్ధాలు అంటే, జగన్ గారు అబద్ధాలు అంటే ఇది నమ్ముతాడు. మనం ఏం చెప్తాం? రోజు కర్ణాటక మనం వెళ్తామేంటి? ఆ మార్కెట్ రైతు చిక్కమగళూరు, చిక్కబళ్ళాపూర్, చిక్కమగళూరు అయిన మనం వెళ్తామేంటి? అంటే ఈ కాగితాలు చిత్తు కాగితాలతో సమానం. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎంత అంటే ముందు ఒకటి తోస్తాడు, వెనక నుంచి ఒకటి తోస్తాడు అనేది మనకు అర్థమైంది కదా. ఆ ఇంజిన్ అక్కడి నుంచి తోస్తే, ఈ ఇంజిన్ ఇక్కడ తోస్తే మధ్యలో నలిగి సావటమే అందరూ అనేది ఇవాళ TV5 మూర్తి గారి మాటల వల్ల, ఆయన చూపించినటువంటి స్టేట్మెంట్ల వల్ల మనకి ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ ఇంత పచ్చి దగా మోసం చేస్తున్నటువంటి వీళ్ళు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఈ 250 కోట్లు ఏది ఇచ్చారా? ఎవడికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? మీరు చెప్పే 8 రూపాయలు అచ్చెన్నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు 8 రూపాయలు అక్కర్లా 7 రూపాయల 99 పైసలు అన్నా ఎవరికైనా ఇప్పించారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చేంత వరకు కూడా 4 రూపాయల 1 పైసా అన్నా మీరు ఎవరికన్నా రేటు కట్టించారా? ఇంతవరకు డబ్బులు రాలే. ఏ జ్యూస్ ఫ్యాక్టరీ